Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 53 intelligence classes. Now we are about 54th intelligence class. This 54th intelligence class is calendar 2. Calendar lo first class complete chesam, calendar lo second class. Now first class lo ani basics chusam, concepts chusam, calendar ki sambandhinచిన. ఇప్పుడు now let me consider solve the problem. So now let me consider what this problem. Which year has same calendar as that of 2012? So which year has same calendar as that of 2012? 2012 year లో సేమ్ క్యాలెండర్ ఏది ఉంటుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంత యాడ్ చేయాలనేది. సో లీప్ ఇయర్ని మనకి ఇచ్చిన ఇయర్ ఏదైనా కానీ దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ విత్ 4 ఇయర్ డివైడ్ విత్ 4 తోటి డివైడ్ చేస్తే మీకు ఒక రిమైండర్ వస్తుంది కదా. 4 తోటి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్ వన్ ఎంతో కొంత రిమైండర్ వస్తుంది. సో ఇఫ్ యూ విల్ గెట్ వాట్ వన్ యాజ్ రిమైండర్ జస్ట్ యాడ్ +6. సో వెన్ దట్ వన్ ఈస్ డివైడ్ విత్ వాట్ దిస్ ఈస్ ద రిమైండర్. ఇఫ్ యూ విల్ గెట్ 2 రిమైండర్ వచ్చింది అనుకోండి, యూ యాడ్ వాట్ 11. 2 రిమైండర్ వస్తే ఎంత యాడ్ చేయండి, 11 యాడ్ చేయండి. ఒకవేళ కనుక 3 రిమైండర్ కనుక వచ్చింది అనుకోండి, యూ యాడ్ 11. ఇఫ్ 0 రిమైండర్ 4 తో డివైడ్ చేస్తే వస్తే 1 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది, 0 రిమైండర్ వస్తుంది. 0 రిమైండర్ వస్తే 28. 0 రిమైండర్ వచ్చిందంటే దట్ ఈస్ వాట్ లీప్ ఇయర్. 0 రిమైండర్ వచ్చిందంటే దాని అర్థం ఏంది, లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ కనుక అయితే యాడ్ వాట్ 28 యాడ్ చేయాలి. నాకు ఇప్పుడు 2012ని 4 తోటి డివైడ్ చేయండి. 4 5s are 20. ఓకేనా. నౌ యూ టేక్ 1 4 0 0 1 2 టేక్ హియర్ 12 4 3s are 12. సో 0 రిమైండర్ వచ్చింది కాబట్టి వాట్ ఐ షుడ్ యాడ్ 28 ఐ షుడ్ యాడ్. సో దట్స్ వై దిస్ ఈజ్ వాట్ 2012 ప్లస్ 28. సో 8 ప్లస్ 2 10 1. సో 1 1 2 ప్లస్ 2 4 0 2040. 2040 అనేది మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఉంటుంది. 2040లో మళ్ళీ ఏం క్యాలెండర్, సేమ్ క్యాలెండర్. 2012లో ఏ క్యాలెండర్ అయితే ఉంటుందో 2040లో కూడా అదే రకమైన క్యాలెండర్ ఉంటుంది. దానికి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ప్రాబ్లం చేయాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ విచ్ హ్యాస్ సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ 2003. 2003లో సేమ్ క్యాలెండర్ ఏముంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు, 2003ని డివైడ్ చేయండి 4 తోటి. 4 5s are 20. యూ కెన్ టేక్ వాట్ 0 హియర్. 4 0 0. నౌ యూ కెన్ టేక్ వాట్ 3 హియర్. 4 0s 0. నౌ వాట్ దిస్ 3 యాజ్ రిమైండర్. హౌ మచ్ రిమైండర్ యూ గాట్, 3 రిమైండర్ యూ గాట్. 3 రిమైండర్ వచ్చిందంటే ఏం చేయాలి, +11 యాడ్ చేయాలి. 3 రిమైండర్ వచ్చిందంటే ఎంత యాడ్ చేయాలి, +11 యాడ్ చేయాలి. సో 2003 + 11. 3 + 1 4 1 0 2. 2014 has what same calendar. 2014లో మళ్ళీ ఏముంటుంది, అదే క్యాలెండర్ ఉంటుంది. 2003లో ఉన్న క్యాలెండర్ ఏదైతే ఉంటుందో 2014లో కూడా అదే రకమైన క్యాలెండర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక ప్రాబ్లం. 15th August 2011 రోజు మండే కనుక అయితే 17th September 2011 రోజు ఏమవుతుంది అని అడిగినాడు. సో ఇక్కడ నాకు ఏమున్నవి, 2 ఇయర్స్ సేమే కదా. సో ఇది ఆగస్టు సెప్టెంబర్. ఆగస్టులో ఎన్ని ఉన్నాయి, 15th August. అంటే 15 తర్వాతనే కౌంట్ చేయాలి. ఆగస్టు మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకు, 30 డేస్ ఉంటాయా 31 డేస్ ఉంటాయా. ఆగస్ట్ హ్యాస్ వాట్ 31 డేస్. సో దట్స్ వై 31 - 15. హౌ మచ్ యూ గాట్ 16. సెప్టెంబర్ హ్యాస్ హౌ మెనీ డేస్, ఇట్ హ్యాస్ వాట్ 30 or 31. సెప్టెంబర్ 30. కానీ 30 దాకా తీసుకోవాలన్నా తీసుకోవద్దు, ఓన్లీ 17th వరకే కాబట్టి 17 తీసుకోవాలి. సో 17 + 16 హౌ మచ్ యూ విల్ గెట్ 33. యూ గాట్ 33 వచ్చినాయి. ఇప్పుడు ఈ 33ని 7 తోటి డివైడ్ చేయండి. 33ని 7 తోటి డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, 7 4s are 28.
7 4 జా 28. 33 minus 28 is equal to 5. సో 5 odd days వచ్చినాయి. 5 odd days వచ్చినాయి. మండేకి 5 యాడ్ చేయండి. ఓకేనా? ఈ యాడ్ ఎట్లా చేయాలి? మండే ప్లస్ 5. మండేకి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? మండేకి 5 యాడ్ చేయండి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మండేకి 5 యాడ్ చేయాలి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సాటర్డే. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సాటర్డే. అంటే ఎన్ని రోజులు ఉన్నాయో ఆ రోజులని మనం 7తో డివైడ్ చేసి ఆడ్ డేస్ వస్తాయి. ఆడ్ డేస్ వచ్చిన తర్వాత మనము యాడ్ చేయాలి. 15th January 1991 టు మార్చ్ 1992 వరకు. 15th January. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఎక్కువ ఉంది కదా. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఓకే, ఫిబ్రవరి, మార్చ్. జనవరి ఎక్కడ స్టార్ట్ అయింది? 15th స్టార్ట్ అయింది. జనవరి 15th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకెన్ని డేస్ ఉంటాయి? 31 డేస్కి 16 డేస్ ఉంటాయి. అంతేనా? ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నవి? ఇది దిస్ ఇస్ నాట్ 1991. 1 వచ్చింది కాబట్టి నాట్ డివిజిబుల్ విత్ 4. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ లీప్ ఇయర్. 28 డేస్. మార్చ్ 31 డేస్. మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి కదా? 31 డేస్. మార్చ్ 31. ఏప్రిల్ 30. మే 31. జూన్ 30. జూలై 31. ఆగస్ట్ 31. సెప్టెంబర్ 30. అక్టోబర్ 31. నవంబర్ 30. డిసెంబర్ 31. జనవరి లేదా 31. ఫిబ్రవరి 20. 1992 ఫిబ్రవరి కాబట్టి ఈజ్ ఇట్ డివిజిబుల్ విత్ వాట్? 4. 1992 4తో డివిజిబుల్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ చేస్తే సరిపోతుంది అంటే 92. సో 4 2 జా 8. సో 9 minus 8 1. 4 3 జా 12. 12తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి హియర్ యూ కెన్ టేక్ వాట్? 29 డేస్. మార్చ్లో ఎన్ని తీసుకోవాలి మీరు? 4 డేస్ తీసుకోవాలి. మార్చ్లో ఎన్ని డేస్ తీసుకోవాలి? 4 డేస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆడ్ డేస్ రాయాలి. ఇందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది రాయాలి. మీకు ఆడ్ డేస్ ది టేబుల్ తెలుసు. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఆడ్ డేస్ని మనం కౌంట్ చేయాలి. ఓకేనా? సో ఆడ్ డేస్కి మీకు ఒక టేబుల్ తెలుసు. ఏం టేబుల్ తెలుసు? ఈ టేబుల్ తెలుసు మీకు కదా. సో 28 డేస్కి, 29 డేస్కి, 30 డేస్కి, 31 డేస్కి. 28 అంటే 0, 29 1, 30 2, 31 అయితే 3 డేస్. సో ఇప్పుడు 16 డేస్ కాబట్టి 16 తెలియదు కాబట్టి 16తో డివైడ్ చేయండి. 7 2 జా 14. 14 అయితే రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటుంది? 2. 28కి ఎంత? 0. 31 3. 32 31 3. 32 31 3. 31 3. 32 31 3. నవంబర్ వాట్? 32 31 3. 31 వాట్ 3. 29 డేస్కి ఎంత? 1. సో ఇది 4 4. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 3 5. 5 + 2 7. 7 + 3 10. 10 + 2 12. 12 + 3 13. 13 + 3 16. 18 21 23 26 29 30 34. I got what? 34. ఎంత వచ్చింది నాకు? 34 వచ్చింది. ఎంత వచ్చింది నాకు? 34 రావడం జరిగింది. సో ఈ 34కు నాకు ఎంత వస్తుందో చూడండి. 34 వచ్చింది కదా. ఎంత వచ్చింది? టోటల్ 34 వచ్చింది. సో ఈ 34ని ఇప్పుడు నేను ఏం చేయాలి? 7 తోటి డివైడ్ చేయాలి. సో 7 5 జా 35 కాబట్టి 7 4 జా 28. సో 34 - 28 ఈజ్ వాట్? 6. 6 వచ్చింది. 6 డేస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సాటర్డే వచ్చింది కాబట్టి సాటర్డేకి 6 యాడ్ చేయాలి. సో సాటర్డేకి 6 యాడ్ చేయాలి కాబట్టి 6 అంటే సాటర్డే తర్వాత సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఏమొస్తుంది నాకు? ఫ్రైడే వస్తుంది. సో సాటర్డే + 6 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఐ గాట్ ఫ్రైడే. అర్థమైందా? ఎన్ని మంత్స్ ఉంటాయో ఆ మంత్స్ రాసి ఏం చేయాలంట? ఆ మంత్స్ రాసి ఏం చేయాలి? టోటల్గా ఆ మంత్స్ అన్ని రాసి ఆ మంత్స్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈజీగా
ఆన్సర్ ఏదో మనకు తెలవడము జరుగుతుంది, ఆన్సర్ ఏదో మనకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద వాట్ ఎవర్ ద ఫోర్త్ ప్రాబ్లం. సో ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ బేస్డ్ చూద్దాం. ట్రిక్ బేస్డ్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ లెట్ వి సీ. Now let we see some problems what based on the what coding. కొన్ని కోడ్స్ నేర్చుకుంటే ఆ కోడ్స్ ప్రకారం ప్రాబ్లమ్స్ చేయడం చాలా 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 ఈజీ అవుతుంది. ఆ కోడ్స్ ఏంటి అంటే ఫస్ట్ సెంచరీ కోడ్, తర్వాత మంత్ కోడ్, డే కోడ్. సెంచరీ కోడ్స్ కనుక తీసుకుంటే 1600 నుంచి 1699 కనుక ఉంటే సెంచరీ కోడ్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1700 నుంచి 1799 కనుక ఉంటే సెంచరీ కోడ్ ఎంత 4. 1800 to 1899 ఉంటే సెంచరీ కోడ్ 2. 1900 to 1999 ఉంటే సెంచరీ కోడ్ 0. 2000 to 2099 6. 2100 to 2199 4. 2200 to 2299 2. 2300 to 2399 0. 2400 to 2499 మళ్ళీ 6. 2500 to 2599 4. 2600 to 2699 2. అట్లా ఏంటి సెంచరీ కోడ్స్ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి ఇట్లనే. ఓకే, ఇక మంత్ కోడ్స్ జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. ఇవి ఎట్లా వచ్చినాయి అంటే ఇవి కోడ్స్ కాబట్టి మనము అట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో కాబట్టి ఈ నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఎట్లా అని అంటే చూడండి, నేను చెప్తున్నాను 033 035 033 035, తర్వాత 614 625 614 625 614 625 033 035 614 625. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నానంటే ఈజీగా గుర్తుంటుంది. ఇక డే కోడ్స్, ఒకవేళ మనకు డే కోడ్లో కనుక 0 వస్తే సండే రాసుకోవాలి, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెడ్నెస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే అని రాసుకోవాలి డే కోడ్స్. ఇక దీని మీద ఈ బేసిక్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. డే నేమ్ ఆన్ 26th January 1950. 26th January 1950. ఈ 26 January 1950 రోజు ఏం డే వస్తుందంటే ఏం డే వస్తుందో మనం రాయాలని అంటే ఫస్ట్ మనము ఏం రాయాలో చూడండి. ఫస్ట్ నేను చెప్తాను. సో గివెన్ డేట్ ఎంత 26. గివెన్ డేట్ తర్వాత మంత్ కోడ్, తర్వాత లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్, లాస్ట్ 2 digits ఆఫ్ ఇయర్. నెక్స్ట్ వన్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. దేంతో డివైడ్ చేయాలి? 4 తోటి డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇది సెంచురీ కోడ్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. గివెన్ డేట్, మంత్ కోడ్, నెక్స్ట్ లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్, లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 అండ్ సెంచురీ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు గివెన్ డేట్ 26, మంత్ కోడ్ ఎంత జనవరి కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయాలి. లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ ఎంత సరిగ్గా చేసుకోండి 26 0. లాస్ట్ 2 digits హౌ మచ్ 50. నౌ 50 డివైడెడ్ బై 2 50 divided by 4. 4 1 ja 4. So 5 minus 4 110. 4 2 ja 8. So remainder here 2. This answer should be right. Answer or coefficient should be right here, not remainder. Century code, century 1950. 1900 to 1999 how much? We will get what? 0. So now add 2 plus 6 8. 1 plus 5 6. 6 plus 2 8. I got what? 88. Now this 88 is divided with what? 7. 88 is 7 to divide చేయండి. 7 1 ja 7, 1 18, 7 2 ja 14. You got as what? 4 as remainder. 4 అనేది ఆడ్ నెంబర్ వచ్చింది. 4 అనేది ఏమొచ్చింది? ఆడ్ నెంబర్ వచ్చింది. 4 అనేది ఆడ్ నెంబర్ వచ్చింది. సో డే కోడ్ దిస్ ఇస్ ద వాట్ డే కోడ్. నీకు వచ్చిన రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండర్ ఏందిరా? డే కోడ్. సో డే కోడ్ నీకు ఎంత వచ్చింది? 4 వచ్చింది. డే కోడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4. డే కోడ్ 4 వచ్చింది కాబట్టి 4 అంటే ఏంటిది? అది థర్స్డే. డే కోడ్ 4 వచ్చిందంటే ఏంటిది? అది థర్స్డే. కాబట్టి ఏమవుతుంది నీకు?
థర్స్డే అవుతుంది. డే నేమ్ ఆన్ 26th January 1950 ఈజ్ వాట్ థర్స్డే. ఏంటిది? థర్స్డే. నెక్స్ట్ ది అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో దేర్. నౌ లెట్ మీ టేక్. సో given 3rd February 2020. So given date is equal to what? 3rd. Let you write 03. Next month code is equal to what? February ke entara 3. Month code, the last 2 digits of year, last 2 digits of the year 20. Next one, last 2 digits divided by 4. Last what? 2 digits divided by 4. 4 to divide is how much you will get? 20 ni 4 to divide cheyandi. 4 5s are 20. So that I got 5. After this 5, next one century code. Century code is equal to how much? What is this century? 2020. So 2000. 6 you will get. Now add all the values. 6 plus 5 11, 11 plus 6 17. So 37 you got. How much you got? 37 you got. Now you divide what? 37 with 7. 7 5 ja 35. How much remainder you got? 2 remainder you got. This is the what? Day code. So 2 అనేది డే కోడ్ వచ్చింది. 2 అనేది డే కోడ్ వచ్చింది కాబట్టి ఏమవుతుందిరా? 2 అనేది డే కోడ్ వస్తే ట్యూస్డే. వాట్ విల్ బి ద ఆన్సర్? ట్యూస్డే. Okay na? So this is the what about the solution of that problem. Now copy these 2 problems. Now see, 13th April 1831 Thursday అయిందంట. 15th April 1931 అదే డేట్ ఉంచుతాం కదా జనరల్గా. సో 13th April ఇస్తాం ఫస్ట్, ఎందుకంటే ఈ మోడల్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఓన్లీ డేటు మార్చలేదు, మంత్ మార్చలేదు, ఓన్లీ ఇయర్ ఒకదాన్నే మార్చినాం. ఇక్కడ కూడా డేటు మంత్ మార్చలేదు, ఇయర్ ఒకదాన్నే మార్చినాం. ఇక్కడ డేట్ మార్చినాము, మంత్ మార్చినాము, ఇయర్ మార్చలేదు. అట్లా డిఫరెంట్ మోడల్స్ లెట్ వి టేక్. సో ఇప్పుడు 13th April 1831, 13th April 1931 ఏ డే అవుతుంది అని అడిగినాడు. సో ఇప్పుడు 1931 నుంచి 1831 సబ్ట్రాక్ట్ చేయండి. సో 1931 నుంచి 1831 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందిరా? మైనస్ 1831 ఇజ్ ఈక్వల్ టు వాట్? 100 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు 100 ఇయర్స్ లోపల 1831 నుంచి 1931 మధ్యలో 1900 వస్తుంది. 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో 1831 టు 1931 దీని మధ్యలో ఏమొస్తుంది? నాకు 1900 వస్తుంది. 1900 ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఓకేనా? అది 4 తోటి డివిజిబుల్ కాదు. 4 తోటి డివిజిబుల్ కాదు. అలా 4 తోటి కాదు, 400 తోటి. ఎందుకంటే సెంచురీ ఇయర్ కదా, 400 తోటి డివిజిబుల్ కాదు. 400 4 చేసి 1600 వస్తుంది. 300 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు 100 ఇయర్స్ వచ్చినాయి. 100 ఇయర్స్ అంటే 100 ఇయర్స్కి ఆడ్ నెంబర్ ఎంత వస్తుంది? 100కు 5 వస్తుంది. 100కి ఏమొస్తుంది? 5 వస్తుంది. 100కి ఏమొస్తుంది రా? 5 వస్తుంది. 5 ఆడ్ డేస్ కదా, డైరెక్ట్గా మనం చేసినాం కదా ఇంతకుముందు. 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్ వస్తున్నామనంటే 5 ఆడ్ డేస్. థర్స్డేకి 5 యాడ్ చేయాలి. థర్స్డే ప్లస్ 5. థర్స్డేకి 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది? థర్స్డేకి 5 యాడ్ చేయండి. 5 యాడ్ చేయండి థర్స్డేకి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుంది. ఏమొస్తుంది నీకు? ట్యూస్డే వస్తుంది. ఓకేనా? రైట్. దట్ విల్ బి ద ఆన్సర్. ట్యూస్డే ఇస్ ద వాట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా అటెండ్ చేయండి. 20th May 1935, 20th May 2035. So you subtract 2035 to 1935. How much you will get? 100 years. 100 years means what? 5 odd days. Okay na? 5 odd days. Now here what you will get is 1935 to what? 2035. In between these 2 years you will get what? 2000. 2000 year వస్తుంది రెండింటి మధ్య. 2000 year is a what? Leap year. 2000 year లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకంటే లీప్ ఇయర్లో 2 days వస్తాయి కదా, 1 day ఆల్రెడీ ఇలా కౌంట్ అయిపోయింది. 1 day ఇలా కౌంట్ అయిపోయింది కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా డే యాడ్ చేయాలి. సో 6 ఆడ్ డేస్ వస్తున్నాయి. కాబట్టి నువ్వు యూ యాడ్ వాట్? ఫ్రైడే ప్లస్ 6. ఫ్రైడేకి 6 యాడ్ చేయండి. ఫ్రైడేకి 6 యాడ్ చేస్తే
6 ఫ్రైడేకి. 6 ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఏమొస్తుంది నాకు? థర్స్డే వస్తుంది. డే ఇస్ వాట్? థర్స్డే. అర్థమైందా ఇది? ఈ 100 అంటే సెంచురీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే మనం ఇట్లా సెంచురీస్ని తీసుకొచ్చి అందులో మిడిల్లో లీప్ ఇయర్ వస్తుందా లేదా చూసుకోవాలి. మిడిల్లో లీప్ ఇయర్ వస్తే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 12th April 1993 సండే. 12th April 1993 సండే. దెన్ 23rd September 1993. 23rd September 1993. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏమొచ్చినాయి? ఇయర్స్ ఏముంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు, సెప్టెంబర్ వరకు. ఓకేనా? సో ఏప్రిల్లో ఇప్పుడు 12 ఉన్నాయి. ఏప్రిల్లో హౌ మెనీ డేస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏప్రిల్? ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి కదా. 30లోకి 12 పోతే ఎంత ఉంటుంది? 18 ఉంటుంది. లేదా యూ కెన్ రైట్ హియర్. సో 30 - 12 ఈజ్ ఈక్వల్ టు వాట్? 18. మేలో ఎన్ని డేస్ ఉంటాయి కదా? మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 30, సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్ ఆల్సో 31. అదే కన్ఫ్యూజ్ అయింది. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 18కి ఆడ్ డేస్ ఎంత వస్తుంది? 18 7 తో డివైడ్ చేయండి. 7 2 जा 14. సో ఐ గాట్ వాట్? 14 and 4 odd days. Here I got what? How many odd days? 4 odd days I got. Is it visible to you? Okay, right. Visible to you. Next, ఇది మీకు తెలుసు. ఏది తెలుసు? ఈ టేబుల్ తెలుసు కదా. నంబర్ ఆఫ్ ఆడ్ డేస్కి ఏంది అది? 28, 29, 30, 31. 0 1 2 3. సో 31 ఉన్నాయంటే ఎన్ని ఆడ్ డేస్? 3. 30 ఉన్నాయంటే 2 ఆడ్ డేస్. 31 3, 31 3, 30 తీసుకోవద్దు. ఇక్కడ ఎంత తీసుకోవాలి? 23rd ఉంది కాబట్టి యూ కెన్ టేక్ వాట్? 23 ఓన్లీ. 23 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 23 వచ్చింది కాబట్టి 23ని డివైడ్ విత్ వాట్? 7. 7 3 जा 21. సో 2 ఆడ్ డేస్. సో దట్స్ ఐ గాట్ 2. సో ఇప్పుడు ఆడ్ డేస్ అన్నింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుందో ఆడ్ డేస్ చూడండి. 4 + 3 7, 7 + 2 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 2 17. Now you divide 17 with 7. 7 2 जा 14. 14 అంటే ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 3 ఆడ్ డేస్ వచ్చినాయి. సండేకు 3 యాడ్ చేయండి. సండే + 3. సండే + 3 యాడ్ చేస్తే వస్తుంది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? వెడ్నెస్డే. ఆన్సర్ ఏ డేట్ వస్తుంది నాకు? వెడ్నెస్డే వస్తుంది. ఏ డే వస్తుంది? వెడ్నెస్డే వస్తుంది. సో ఇవి కాపీ చేసుకోండి ఫస్ట్. అర్థమవుతున్నాయి కదా? ప్రాక్టీస్ చేయాలి. నౌ లెట్ వి టేక్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. 1st May 1990 రోజు ఫ్రైడే అయింది. 1st June 1998 రోజు ఏదవుతుంది అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ ఇట్లా 2 ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే ఇది ఫ్రైడే అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఫ్రైడే అయితే ఫ్రైడే కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇది ఏ డేనో ఫైండ్ అవుట్ చేసుకొని చూసుకోవాలి. సో 1st May. 1st May అని అంటే ఫస్ట్ మనం ఎట్లా చేస్తాము? చేసేటప్పుడు ఫస్ట్ డేట్, తర్వాత మంత్ కోడ్, ఆ తర్వాత సో లాస్ట్ 2 digits of what year. Next last 2 digits divided by 4. Answer ఎంత? కోఎఫిషియంట్. ఆ తర్వాత నెక్స్ట్ సెంచురీ కోడ్. ఓకేనా? డే ఎంతరా? డేట్ ఎంతరా? 01. మంత్ కోడ్ ఏంటిది? మే. మేకి ఎంత? మళ్ళీ 01. నెక్స్ట్ వన్ లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ 90. లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. సో 90ని 4 తోటి డివైడ్ చేయండి. 4 1 जा 4 2 जा 8 10. నెక్స్ట్ 4 2 जा 8 2 రిమైండర్. సో 22. కోఎఫిషియంటే తీసుకోవాలి. ఇక్కడ ఇదే తీసుకోవాలి. ఓకేనా? కోఎఫిషియంటే తీసుకోవాలి. సెంచురీ కోడ్ ఎంత? 1998 అంట. 1999 to 1999 0 యాడ్ చేయండి. వీటిని 2 + 1 3 + 1 4. 2 + 9 11. 114 I got. How much I got? 114. Now divide 114 with 7.
7 1 जा 7, 11 minus 7 4, 44, 7 5 जा 35, 7 6 जा 42, so 42. So 2 as what remainder, 2 as what remainder. 2 remainder అంటే ఏంటిది? 2 is the what day code. ఇది డే కోడ్ కదా, ఇది నాకు డే కోడ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 డే కోడ్ సేమ్ కావాలి నాకు, ట్యూస్డే కావాలి. ట్యూస్డే కావాలి. ట్యూస్డే బదులు వాడు ఏమి ఇచ్చిండు? ఫ్రైడే అని ఇచ్చిండు. ట్యూస్డే బదులు ఫ్రైడే ఇచ్చిండు. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అంటే +3 యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేయాలి? +3 యాడ్ చేయాలి. ఎందుకు +3 యాడ్ చేయాలి? నాకు యాక్చువల్గా రావాల్సింది ఏం కావాలి? ట్యూస్డే రావాలి. వీడు ట్యూస్డే అని రాయాలి, కానీ ట్యూస్డే అని రాయలేదు. ఏం రాసిండు? ఫ్రైడే అని రాసిండు. అంటే ఫ్రైడే అంటే ఇక +3. కాబట్టి నాకు ఈ ఆన్సర్ కూడా వేసి దీనికి ఏమైతే వస్తుందో దానికి +3 యాడ్ చేయాలి. ఓకేనా? సో నౌ లెట్ మీ సీ. అర్థమైందా? ఇది ఇక్కడ దాకా అనేది కామన్, మీకు తెలిసి ఇక్కడ దాకా చాలా ప్రాబ్లమ్స్ చేసినారు. ట్యూస్డే అనేది రావాలి ఆన్సర్, కానీ ట్యూస్డే బదులు ఏముంది? మనకి ఫ్రైడే ఉంది. అంటే 3 days ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 3 daysని యాడ్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇక్కడ కూడా ఏం చేయాలి? 3ని యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏం చేయండి? డే కోడ్. డేట్ ఎంతరా? 01. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి? మంత్ కోడ్ జూన్. జూన్కి ఎంత? 4. నెక్స్ట్ లాస్ట్ 2 digits 98. నెక్స్ట్ లాస్ట్ 2 digits is divide with 4. 98ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేయండి. 4 2 जा 8. సో దెన్ 1 18. 4 4 जा 16. సో 2 రిమైండర్. బట్ we should add a coefficient యాడ్ చేయాలి 24. సెంచరీ కోడ్ 1998. 19 to 1999 0. Century code 0. Now how much you got? 4 plus 8 12, 12 plus 4 16 plus 1 17, 1. So 3 plus 9 12, 127 I got. How much I got? 127 I got. ఇప్పుడు నేను ఏం చేయాలి? 127ని 7 తోటి డివైడ్ చేయండి. 7 తోటి డివైడ్ చేస్తే 7 1 जा 7, 12 minus 7 5, 57, 7 8 जा 56, 1. సో 1 అనేది డే కోడ్ వచ్చింది. డే కోడ్ 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డే కోడ్ 1 వస్తే మండే. 1 వస్తే ఏంది? డే కోడ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాట్? మండే. బట్ వీ షుడ్ యాడ్ వాట్? దిస్ 3 ఇయర్. 3 ఇంది యాడ్ చేయాలి. 3 యాడ్ చేస్తే మండే 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో దట్స్ వై ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? థర్స్డే. ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? థర్స్డే. అర్థమైంది ఈ ప్రాబ్లం ఏందో? ఇట్లా ఇచ్చినప్పుడు ఈ డే అనేది మనం సాల్వ్ చేసిన డేకి ఈక్వల్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈ కోడింగ్ ప్రకారం దీని ప్రకారం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూసుకుంటే వచ్చేనా అంటే ఓకే. ఒకవేళ రాకపోతే ఎంత ఎక్స్ట్రా ఉందో అన్ని డేస్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని సాల్వ్ చేసినప్పుడు కూడా అంతే నెంబర్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి ఇది. Now see these models. Day before yesterday is Saturday. Day before yesterday Saturday అయిందంట. డే ఆఫ్టర్ టుమారో ఏదని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ డే అని పెట్టుకోండి. ఇదేంది? ఎస్టర్డే. ఇది డే బిఫోర్ ఎస్టర్డే. ఓకేనా? ఇది డే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే సాటర్డే. ఇక్కడ సాటర్డే అయింది. ఇక్కడ ఏ డేట్ అవుతుంది అనుకోండి. సాటర్డే అయితే ఇది సండే అవుతుంది, ఇది మండే అవుతుంది, ఇది ట్యూస్డే అవుతుంది, ఇది వెడ్నెస్డే అవుతుంది. సో డే ఆఫ్టర్ టుమారో ఇస్ ఆన్సర్ ఇస్ వాట్? వెడ్నెస్డే. అంటే మనకి ఏ డే ఇచ్చినాడో దాని ప్రకారం చేస్తే అయిపోతుంది. ఇది చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే మళ్ళీ సేమ్ రాసుకోండి. డే, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, డే తర్వాత వచ్చేది టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు ఏమన్నాడు వాడు? డే బిఫోర్ ఎస్టర్డే ఇస్ థర్స్డే. ఇది థర్స్డే అయితే ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది, ఇది సాటర్డే అవుతుంది, ఇది సండే అవుతుంది. సో సండే వచ్చింది కాబట్టి ఇది ఎప్పుడు? టుమారో. వాడు ఒకవేళ సండే ఎప్పుడు అవుతుందంటే టుమారో. డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే అయితే సండే ఎప్పుడు అవుతుంది? టుమారో అవుతుంది. టుడే ఈజ్ సాటర్డే, దెన్ వాట్ డే ఆఫ్టర్ 61 days?
61 డేస్ తర్వాత ఏ డే అవుతుంది అని అడుగుతున్నాడు. దట్స్ వెరీ సింపుల్. 61 7 తోటి డివైడ్ చేయండి. 7 8 జా 56, 7 9 జా 63, 7 8 జా 56. సో 5 అనేది ఆడ్ డే, ఇది డే కోడ్. సో దానికి యాడ్ చేసేయండి అంతే. సాటర్డే ప్లస్ 5, సాటర్డేకి 5 యాడ్ చేయండి, సాటర్డేకి 5 యాడ్ చేయండి, సాటర్డేకి 5 యాడ్ చేస్తే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో సాటర్డేకి 5 యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది? సో సాటర్డేకి 5 యాడ్ చేస్తే ఏమొచ్చిందిరా? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఆన్సర్ ఈజ్ వాట్? థర్స్డే. ఓకేనా? అర్థమైంది కదా? కాపీ చేసుకోండి. Now see these two problems. In a month, Wednesday on 3rd రోజు Wednesday ఉన్నది ఉంటే then the day on 26th of same month 26th నాడు 26th నాడు సేమ్ ఉంది. 3rd నాడు ఏముంది? Wednesday ఉంది. కాబట్టి ఫస్ట్ 26 minus 3 is equal to what? 23 చేయండి. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి u divide with what? 7. So 23 is divided with 7. 7 3 is 21. 2 is what? Odd day. 2 is what? Odd day. కాబట్టి 2 ని ఏం చేయండి మీరు? మీకు ఇచ్చిన డేకి యాడ్ చేయండి. ఏముంది? వెడ్నెస్డే ఉంది కదా, వెడ్నెస్డే ప్లస్ 2. వెడ్నెస్డేకి 2 యాడ్ చేస్తే ఏమొస్తుందా? థర్స్డే, ఫ్రైడే. సో దట్స్ మై ఆన్సర్ ఈజ్ వాట్? ఫ్రైడే. ఏం లేదా, జస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఈ నెంబర్ ఆడ్ డే ఎంత ఉంటుందో అంత యాడ్ చేయండి. ఇది కూడా అంతే చూడండి. ఇన్ ఏ మంత్ మండే ఆన్ 5th రోజు మండే అయిందట. దెన్ 20th డేస్. సో 20 minus 5 is equal to what? 15. So 15 is what? Divide with 7. 7 2 is 14. You got 1 as what? Reminder. This is the what? Odd day. Odd day is nothing but day code. Odd day ఏముంది? మండే ఉంది. మండేకి 1 యాడ్ చేయండి. ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుంది. మండేకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుందిరా? ట్యూస్డే వస్తుంది. దట్ విల్ బి ద వాట్ అబౌట్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైనాయా ఈ రెండు మోడల్స్? Now let me stop our class here. So this is the what about the 54th intelligence class. So intelligence class 54 classwork and intelligence class 54 the what we are discussed on the board today's class. Copy in what in your classwork notebook. Next one intelligence class 54 homework. Next one intelligence class 54 exam. ఓకేనా? ఈ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి? సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ ఇంటెలిజెన్స్ క్లాస్ 54 homework and exam papers. Then the institute fellows send to you what exam papers and as well as what homework papers with solutions and answers. మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సొల్యూషన్స్ కూడా పంపిస్తారు యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ కూడా పంపిస్తారు. కాబట్టి యూ కెన్ వాట్ గో త్రూ ఆన్సర్స్ వెదర్ యు ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. So and as well as what you can check up the method what you are did. నువ్వు మెథడ్ ఏ మెథడ్ అయితే నువ్వు చేసినావో అదే మెథడ్ అందులో ఉందా లేదా ఇంకా డిఫరెంట్ మెథడ్ ఉందా అనేది కూడా యూ కెన్ వాట్ సీ. ఓకేనా? రైట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.